ఎమ్మెల్సీగా నాగబాబు గారు, కొణిదెల నాగబాబు గారి గురించి మనందరికీ తెలుసు. అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నగా కన్నా జనసేన పార్టీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారు అనేది చాలా ప్రధానంగా చూడాలి. ఆయన నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. నాకు అంటే సామాజిక మాధ్యమాల పట్ల లేదంటే సామాజిక స్పృహ పట్ల నాకు ఆలోచన రేకెత్తిచ్చింది నాగబాబు గారు ఇచ్చినటువంటి బుక్స్‌తో, ఆయన చెప్పేటువంటి మాటలతో నాలో ఉన్నటువంటి ఈ సామాజిక వైపు నేను ఎక్కువగా అంటే ప్రజలకి ఏదో చేయాలనే ఒక సంకల్పం బలంగా తీసుకొని నేను రావడానికి గల ముఖ్య కారణం నాగబాబు గారు అనే వ్యక్తి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం కూడా చూసాం. సో, ఇక్కడ నాగబాబు గారు గతంలో కూడా 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌లో నరసాపురం ఎంపీగా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. చాలా తక్కువగా ఆయనకి మెజారిటీ అంటే ఎక్కువగా డిస్టెన్స్ కూడా లేదు. అప్పట్లో చాలా ఈజీగా గెలుస్తారని అనుకున్నారు. కానీ సింగిల్‌గా వెళ్ళడం ఇంకొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. తర్వాత జనసేన పార్టీకి ఆయన ఎంత బలంగా పనిచేశారో చూడాలి. పవన్ కళ్యాణ్ గారినే ప్రతి వ్యక్తి కలవాలని కోరుకునేటువంటి జనసేన పార్టీ సమూహానికి నాగబాబు గారు ఒక పెద్ద దిక్కయ్యారు. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేనటువంటి విషయాలన్నింటినీ కూడా నాగబాబు గారి దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతాయి. నాగబాబు గారిని ఒక సొంత మనిషిలాగా అక్కడ ఉన్నటువంటి జనసేన కేడర్ కావచ్చు అందరూ కూడా చూసుకోవటం అనేది కూడా మనం చూడొచ్చు. జనసేన పార్టీకి చాలా బలమైనటువంటి వ్యక్తిగా మనం చూసాం. అంతేకాకుండా అనకాపల్లిలో 2024 నుంచి 2024లో అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చినా కూడా ఆయన మళ్ళీ త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామంది అనుకుంటారు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అన్న కదా అందుకే ఇచ్చారు కదా అని. ఇక్కడ నాగబాబు గారు ఒక మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా చూడాలి. ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్‌గా చూడాలి. ఆయన మంచి ఆలోచనలు చూడాలి. సమాజం పట్ల ఆయన చేయాలన్న ఎంతో అద్భుతమైనటువంటి సంకల్పంతోనే ఆయన నిర్ణయాలు కూడా తీసుకోవటం. దాని నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారే అద్భుతాలు సృష్టిస్తుంటే, ఒకవేళ నాగబాబు గారు గనక నిజంగా ఎంపీ అయ్యుంటే ఎన్ని కేంద్ర మంత్రి అయ్యేవారేమో. జనసేన పార్టీకి 3 ఎంపీ సీట్లు ఇస్తారని, 4 ఎంపీ సీట్లు, 3 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి చాలా అనుకున్నారు. కానీ కూటమి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు సొంత అన్నాన్ని కూడా చూసుకోకుండా ఆయన సీట్‌ని మొదట త్యాగం చేపించి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్‌కి వెళ్ళటం కూడా మనం చూసాం. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి, సొంత వ్యక్తులుగా సొంత అన్నను కూడా ఆయనను కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన కూడా నా తమ్ముడి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, జనసేన పార్టీ కోసం నేను త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎటువంటి పదవులు అవసరం లేదు. నేను ఒక జనసేన కార్యకర్తగా అయినా సరే పనిచేస్తాను అని ఆయన చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే ఇక్కడ నాగబాబు గారు ఒక కార్యకర్త లాగానే పనిచేశారు. ఎక్కడా కూడా ఆయనకి ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా అవన్నీ ఆయన తీసుకోకుండా ప్రజలకి ముఖ్యంగా జనసేన పార్టీకి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి మధ్య వారధిగా ఉంటూ చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఎక్కడొచ్చినా, నియోజకవర్గాల్లో సమస్యలున్నా, కేడర్‌కి ఏదన్నా భరోసా కావాలన్నా ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేనటువంటి విషయాలున్నా ఇక్కడ నాగబాబు గారు హోల్డ్ చేసుకుని చాలా వాళ్ళందరికీ ఒక పెద్ద దిక్కుగా నిలబడి చాలా విషయాల్లో ఆయన నిలబడినటువంటి పరిస్థితి చూసాం. అంతేకాకుండా ముఖ్యంగా అనకాపల్లి సీటు వస్తది. ఆయన పోటీ చేస్తారు. 100% గెలుస్తారు. గెలిచే పరిస్థితి ఆయనకి చాలా ఈజీగా ఉంది. అలాంటిది అవన్నీ వదులుకొని ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక మంచి నాయకుడిగా ఉండాలి. ఆయన నేతృత్వంలో నేను పనిచేస్తున్నాను. చిన్నవాడైనా కూడా ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నటువంటి నాగబాబు గారు. తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కన్నా నిజంగా నాగబాబు గారి పడ్డ కష్టం అంతా ఇంత కాదు. నిజంగా అంటే ప్రతి విలేజ్‌ని, ప్రతి గుమ్మాన్ని, ప్రతి వ్యక్తిని కూడా నాగబాబు గారు టచ్ చేశారు. అంత బలమైనటువంటి వ్యూహాలు ఆయనకి అక్కడ పనికొచ్చాయి. ఎంతోమంది వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొన్ని కోట్ల రూపాయలు అక్కడ పోసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టో, భయపెట్టో, బెదిరించో వాళ్ళ వైపు తిప్పుకోవాలనుకుంటే నాగబాబు గారు అక్కడ ఉన్నారు కనుకే కుటుంబంతో సహా ఆయన అక్కడ ఉండిపోయి ప్రతిరోజు ఉదయం 6 నుంచి 5 నుంచి మొదలుపెడితే రాత్రి 12, 1 గంట వరకు కూడా ఆయన ఏం జరుగుతుంది అని చెప్పి మానిటరింగ్ చేసుకోవటం, ఎవరు ఎటువైపు నుంచి ప్రలోభ పెడుతున్నారు, భయపెడుతున్నారని చూసుకోవటం, ప్రజల్ని, నాయకుల్ని కాపాడుకోవటం కోసం
పవన్ కళ్యాణ్ గారికి అంత బలమైనటువంటి మెజారిటీ అక్కడ వచ్చింది అంటే నిజంగా నాగబాబు గారు అనే వ్యక్తి అక్కడ ఉండటం వల్లే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను కూడా అక్కడ ఉండి చూశాను, దగ్గరుండి చూశాను. మాలాంటి వాళ్ళని కూడా పిలిపించుకుని ఒక మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఏంటి, ఎలా ఉంది, ఏ పరిస్థితుల్లో ఉంది, ఎక్కడ ప్లస్ ఉంది, ఎక్కడ మైనస్ ఉంది తెలుసుకుని ఇన్పుట్స్ తీసుకోవటం. ఒక పెద్దగా ఆయనకి మేము చెప్తే తెలుసుకోలేనంత ఇది కాదు. అయినా కూడా చాలా చక్కగా మేము చెప్పిన దాన్ని వింటూ మాకు ఒక అరగంట, గంట టైం ఇచ్చి వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో మాతో మాట్లాడుతూ మాలాంటి వ్యక్తులను చాలామంది పిలిపించుకుని ఎక్కడా కూడా భేద అంటే ఇంకొక నేనే గొప్ప, నాకే ముందు చెప్పాలన్న దానిలో లేకుండా ప్రతి వ్యక్తిని కూడా సమానంగా చూసుకుంటూ ప్రతి ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తిని ఆయన కలుస్తూ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, అంతేకాకుండా ఎంతోమంది స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నప్పుడు ఎన్నో రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఇక్కడికి వచ్చి పని చేయడానికి వస్తున్నటువంటి చాలామంది జనసేన పార్టీ ఫాలోవర్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి పిఠాపురంలో ఆయన ఒక బలమైనటువంటి వ్యూహాలతో పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కీలక పాత్ర వహించారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి పిఠాపురాన్ని గెలిపిస్తే ఎంత అద్భుతాన్ని సృష్టిస్తారో, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేకపోయినా, ఆయన అక్కడ నియోజకవర్గానికి వెళ్ళకపోయినా అంత బలమైనటువంటి క్యాడర్ని నాగబాబు గారు అక్కడ సెట్ చేసి వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా సరే అక్కడ ఆ వర్క్ జరిగిపోతుంది, అక్కడ ఉన్నటువంటి కష్టాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తీరుతున్నాయంటే నాగబాబు గారు అక్కడ గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి వర్క్ అలాంటిది. అలాంటి వ్యక్తి నిజంగా ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా రేపొద్దున మంత్రి పదవి ఇచ్చినా కూడా ఎన్ని అద్భుతాలు, అంటే ఆయన ఆలోచనలోంచి పుట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంటే దేశం మొత్తంలో గర్వించదగ్గ నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకుంటుంటే అలాంటి స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే అంత అద్భుతాలే చేస్తుంటే నిజంగా అతనే ఒక వ్యక్తిగా నాగబాబు గారిని మళ్ళీ ఆయన మంత్రిగా అయితే పవన్ కళ్యాణ్ గారి ధీటుగా చెప్పాలంటే ఒక బలంగా ఇద్దరు కూడా 2 శక్తులుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అద్భుతాలు ఆ మంత్రి శాఖకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. వ్యక్తులకి డబ్బులు కొత్త ఏం కాదు, వాళ్ళకి సంపాదన కొత్త ఏం కాదు, స్టార్డమ్ ఏం కొత్త ఏం కాదు. ఇద్దరికి కూడా నాగబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇద్దరు కూడా ఒక బలమైనటువంటి వ్యక్తులుగా, శక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు. చిరంజీవి గారి కుటుంబం నుంచి చిరంజీవి గారి తమ్ముళ్ళుగా ఇద్దరు వచ్చి వాళ్ళు చూడనటువంటి స్టార్డమ్ కాదు, వాళ్ళు చూడనటువంటి ఇమేజ్ కాదు, వాళ్ళు చూడనటువంటి కోట్ల సంపాదన కాదు, అవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం వస్తే ఎన్ని అద్భుతాలు చేస్తారు అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక నాయకుడిగా ఆయన గనక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వస్తే గెలిచుంటే నిజంగా ఆయన సెంట్రల్ మినిస్టర్ ఆయన ఈరోజు. కానీ ఆ అవకాశాన్ని నాగబాబు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారే సొంత అన్న అని కూడా లేకుండా ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి. నాగబాబు గారు కూడా అంత స్పోర్టివ్గా ఒక మంచి ఉద్దేశంతో ప్రజల బాగోగు కోసం 10 అడుగులు తగ్గి నా తమ్ముడు ఒక నాయకుడు, జనసేన పార్టీ నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దానికి మొదట కట్టుబడి ఉండాల్సింది నేనే మళ్ళీ ముందుకు వేస్తే మిగతా చాలా మంది నాయకులకి ఎమ్మెల్యే సీట్లు రాలేదని, ఎంపీ సీట్లు రాలేదని, ఆ పదవి రాలేదని చాలా మంది ఇబ్బంది పడతారు. ముందు నా దగ్గర నుంచే నేనే త్యాగం నుంచి మొదలు పెడతానని మొదలుపెట్టినటువంటి వ్యక్తి నాగబాబు గారు. సో ఆయన చాలా అద్భుతాలు చేస్తారు, అందులో ఎటువంటి సమస్య లేదు. ఆయనకు సంబంధించి ఈరోజు నామినేషన్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. నామినేషన్ అయిపోగానే దీనికి సంబంధించి మనకి కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. నాగబాబు గారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. 10వ తారీఖు దీనికి సంబంధించి చివరి తేదీ ఉంది. 11న పరిశీలన చేస్తారు. 13న ఏదన్నా ఉపసంహరణ ఉంటే దానికి సంబంధించినటువంటి గడువు 13వ తారీఖు వరకు ఉంది. ఎన్డీఏకి పూర్తి బలంగా ఉన్నందున ఏకగ్రీవంగా నాగబాబు గారి ఎన్నిక ఖాయం. ఇది 14వ తారీఖున అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో 14వ తారీఖు 100% నాగబాబు గారు ఎమ్మెల్సీగా గెలిచారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో చాలా అద్భుతమైనటువంటి విషయాలకు రేపొద్దున్న మనం చూడబోతున్నాం. నాగబాబు గారి నేతృత్వంలో ఆయన చేసేటువంటి శాఖ మంత్రి కావచ్చు, మంత్రిగా కాకపోయినప్పటికీ ఎమ్మెల్సీగా అయినా సరే ఆయన ఎలా చేస్తారు అనేది మనం కొన్ని అద్భుతమైనటువంటి రూపకల్పన ద్వారా, ప్రజల విజయం ద్వారా, ప్రజల సంకల్పం కోసం, ప్రజల బాగోగు కోసం ఆయన చేసేటువంటి కార్యక్రమాలు మనం చూడొచ్చు.